క్వాలిటీ 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 అంటున్నాం కదా, కామన్ క్వశ్చన్ వస్తుంది ఏంటంటే బయట మనకి దొరకని క్వాలిటీ ఇంకేం వస్తుంది డిఫరెంట్గా అంటారు. నా వీడియోస్ చూస్తే ఐ ఆల్వేస్ టెల్ దట్ వెన్ బీకేపీ హోమ్స్ కెన్ మేక్ ఇట్, ఎవ్రీబడి కెన్ మేక్ ఇట్, బట్ దే చూస్ నాట్ టు మేక్ ఇట్. అంతేనా? దే క్యాన్ మేక్ ఇట్, బట్ ఆ కస్టమర్ రావాలి కదా. ఇది తయారు చేయండి అని కస్టమర్ రావాలి కదా, వచ్చినప్పుడే కదా తయారు చేయగలుగుతాడు. ఇప్పుడు బీకేపీ హోమ్స్ వద్దు అని అనుకునేది ఎందుకు? ప్రైజింగ్కి. సో సెకండ్ స్టోర్ వెళ్ళాలన్నప్పుడు వాడు క్వాలిటీ తగ్గించేగా ప్రైజింగ్ తగ్గగలుగుతాడు. హౌ కెన్ హీ గివ్ విత్ ద సేమ్ కొటేషన్స్? హీ కెనాట్ డూ దట్. సో అప్పుడు అక్కడ క్వాలిటీ కాంప్రమైజింగ్ ఉంటుంది. వాళ్ళ పాయింట్ ఏంటంటే లేదు ఆయన మార్జిన్ ఎక్కువ వేసుకుంటున్నాడు. ఎంత ఉంటుంది మార్జిన్ నార్మల్గా ఈ మీ బిజినెస్లో? 15-20% ఉంటుంది. బీ వెరీ క్లియర్ విత్ ఎవ్రీబడి దట్ ₹1,00,000 కొంటే 15,000 నాకు వస్తుంది. అది లేకుండా బిజినెస్ ఎందుకంటే రేపు పొద్దున్న రిలేషన్ ఉంటుంది, దాంతోపాటు వారంటీస్ ఉంటాయి, సర్వీస్ ఉంటుంది. యూ హ్యావ్ టు మెయింటైన్ ఆల్ దిస్. రేపు పొద్దున ప్రాబ్లం వచ్చింది సోఫాకి, యూ హ్యావ్ టు స్టాండ్ అండ్ మేక్ ఇట్. మా వీడియోస్ కూడా కొన్ని ఉంటాయి దట్ వీ ఆల్రెడీ రీమేక్ ద సోఫాస్ ఇఫ్ ఎనీ ఇష్యూస్ ఆర్ దేర్. నేను ట్రాన్స్పరెన్సీ ఎందుకు మెయింటైన్ చేస్తా అంటే రేపు పొద్దున ఎటువంటి క్వశ్చన్ కస్టమర్ రావద్దు.